ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ, అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం, దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈరోజు ఆ మహిళ గొంతు కొయ్యడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా బాధ అంతా కూడా ఒకటే, ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా జరిగినాయా? ఎక్కడైనా కూడా ఒక హుందాతనం అన్నది ఉంటుంది. రాజకీయాలు చేసుకోవచ్చు, మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మీ పార్టీలో నాయకులు ఉన్నారు, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, వాళ్ళ తరపున మీరు పోటీలు చేసి గెలిపించుకోండి, అది స్వభావం. అంతేగాని రాజకీయాలలో ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం, డబ్బులున్నాయి మేము ఏదైనా చేయగలమనే అహంకారంతో మీరు ముందుకెళ్ళడం, కానీ ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. కనీసం ఈరోజు మీ పార్టీలో కార్యకర్తల నాయకులు కూడా మీరు చేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి మీరు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మీరు ఒక్కసారి మీ ఒపీనియన్ తీసుకోండి. అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టి కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ ద్వారానే రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళ ద్వారానే ఏదైనా చేయగలమనే భావన ఈరోజు మీరు తీసుకున్నటువంటిది ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గమనిస్తూ ఉంది. తప్పకుండా కూడా అందరూ కూడా డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారో ఆ క్రమంలో ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో టీడీపీ ఏదైతే ఈరోజు అరాచకం చేస్తూ ఉందో, టీడీపీ ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ సందర్భంగా నేను మళ్ళా కూడా ఒకటి చెప్తా ఉన్నాను నారాయణ గారికి, మీ చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఏదైనా చేయగలమనని. ఎక్కడ ఇంతకుముందు నేను రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఆ రోజు కూడా ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చినారో మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తా ఉన్నాం. ఏ వ్యవస్థను కూడా సరిగ్గా ఉంచట్ల, ప్రతి దాంట్లో కూడా అహంకారమైనటువంటి స్వభావం. తీసుకెళ్లి జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాటన్నిటిని తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలని మీరు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఒక్కటైనా కూడా ప్రజలకు ఉపయోగపడే పని కానీ, ప్రజల మనసులు తెలిసినటువంటి పని కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలతో కనుక మీరు నడిచుంటే, కార్యకర్తల భావాలు కనుక మీరు తెలుసుకొని ఉంటే ప్రతిపక్షంలో మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండరు. మీకు ఆ ప్రజల భావన తెలియదు, ప్రజల పరిస్థితి తెలియదు, కార్యకర్తల వేదన మీకు తెలియదు. కాబట్టి మీరు ఈరోజు చేస్తున్నటువంటి పని అన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి, ప్రజల మనస్సులకి వ్యతిరేకంగా కూడా వెళ్తూ ఉన్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికీ కూడా బుద్ధి చెప్పే రోజు అయితే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.